అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగ్ అయితే ఎప్పటిలాగానే 5:00 అయితే లేచినాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. బ్రష్ చేసుకొని, ముఖం కడుక్కొని, జుట్టు రబ్బర్ పెట్టుకొని రెడీ అయ్యి కిచెన్‌లోకి అయితే వచ్చాను. అప్పటికి 5:25 అయితే అవుతుంది. పొద్దున్నే టిఫిన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, పిల్లలు పోయిన తర్వాత డైరెక్ట్ ఒక వీడియోకి ఎడిటింగు, వాయిస్ ఓవర్ చెప్పిన తర్వాత లంచ్ పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి పొద్దున్నే అయితే లేస్తున్నాను. క ఖచ్చితంగా 5 గంటలకు లేవడము ఇబ్బందా అంటే అవును. నిజంగా చెప్పాలంటే ఇబ్బందే. ఎందుకంటే నైట్ నేను పడుకునేసరికి 11 అవుతుంటది. మళ్ళా మార్నింగ్ అదే పొద్దుగాల లేవాలంటే లేవాలనిపియదు. కాకపోతే ఒక గంట సేపు మనది గాదు అని అనుకుంటే మన పనులన్నీ అయిపోతాయని జెప్పేసి పొద్దున్నే లేస్తున్నాను. ఇక ఈరోజు టిఫిన్‌లోకైతే దోస జేస్తున్నాను. ఈ దోస జేసిన తర్వాత తినేటప్పుడు విషమమ్మ అంటుంది గదా! అమ్మ 1 ఇయర్ తర్వాత నువ్వు దోస జేసినావు అంటుంది. వాళ్ళకి కూడా ఈ దోస తినాలనే ఎక్సైట్‌మెంట్ అయితే నైట్ నుంచే ఉంది. నైట్ పడుకునేటప్పుడు రేపు అమ్మ దోస జేస్తది, అమ్మ దోస జేస్తది అని జెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అసలు నాకే అనిపించింది ఇన్ని రోజులు దోస నేను ఎందుకు జేయలేదా అని. రీజన్ గూడా నాకు దెలవదు. కాకపోతే ఏప్రిల్ ఆ టైంలోనేమో విషమ్మకి స్కూలు 6:00 ఉంటది. మళ్ళా మా కన్నయ్యకి గూడా 6:50కే గదా స్కూల్ టైము. అప్పుడేంటంటే ఈ దోస జేసి, చట్నీ జేసి ఇదంతా చేసే వరకు లేట్ అయిపోతది. మళ్ళా పిల్లల్ని పొద్దుగాలనే లేపాలి, రెడీ జేయాలని జెప్పేసి అప్పుడైతే దోస, ఇడ్లీ అయితే ఇవేం చేయలేదు. మళ్ళా ఇంటికి పోయి వచ్చిన తర్వాత గూడా జూన్‌లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 మంత్స్ అవుతుందా? మేము జూన్ 19కి వచ్చినాం ఈడికి. జూన్ 19 నుంచి ఈ రోజు వరకు అంటే ఆగస్ట్ 9 వరకి నేను దోసనే చేయలేదు. ఏదో ఒక టిఫిన్ చేస్తూ వస్తున్నాను. ఇక ఈరోజైతే ఫైనల్‌గా దోస చేసిన. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. దోసలైతే వేస్తున్నాను గదా! అయితే మా సార్ వచ్చి నాకు దోస పెట్టవా అని అయితే అడుగుతున్నాడు. నిన్న తను ఏకాదశి అయితే ఫాస్టింగ్ ఉన్నాడని అయితే చెప్పినా గదా! నిన్న మొత్తం మా సార్ అయితే ఏం తినలేదు. నేను కనీసం పాలన్నా లేకపోతే ఫ్రూట్స్ అన్నా తినమని చెప్పినా అది కూడా ఇనలేదు. అనవసరంగా ఫాస్టింగ్ ఉండి హెల్త్ మీదకి తెచ్చుకుంటాడేమో అని అయితే నాకు కొంచెం భయమైతే అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మా సారు ఫాస్టింగ్ చేసేది. కానీ ఒక 6 మంత్స్ నుంచి బంద్ చేసిండు. 6 మంత్సా అటు ఇటు 1 ఇయర్ అయినట్టుంది. ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల మళ్ళీ ఇప్పుడు ఫాస్టింగ్ ఉండడం అయితే స్టార్ట్ చేస్తుండు. మరి ఇవన్నీ ఏం సార్ ముందే చెప్పాలి కదా. తిను మరి ముందే చెప్పాలా నువ్వు చెప్పొద్దు ఏం చేసినాక. నేనేమంటున్నానంటే నువ్వు టిఫిన్ తీసుకోవో అదే తీసుకో కానీ నాకు చెప్పాలి కదా నీకోసం 7-8 దోశలు అట్లనే అయితే మా సార్ అంటున్నారు కదా తను ఇప్పుడు టిఫిన్ తింటుండు. ఒక 3 దోశలేమో తింటుండు. టిఫిన్ తింటా నాకు టిఫిన్‌లో దోశ వద్దు. అది వేరే అది ఉంటది చూడండి. ఇప్పుడు నేను ఇందాక నా కోసం చేసుకున్నా కదా! అది జావా అది పెట్టు అని అయితే చెప్తున్నాడు. నేనేమో మా సార్ కోసం ఆల్రెడీ టిఫిన్ అయితే చేస్తున్నాను కదా! మళ్ళా ఆయన తినలేదనుకో ఆయన తినాల్సినవన్నీ మిగిలిపోతాయి. నేనేమో అవి కంప్లీట్ చేయలేను. అందుకే నేను చెప్పిన కదా ఇవాళ ఒక్కరోజు తీసుకోపో అని అయితే చెప్పిన. మా సారేమో ఈడ తింటున్నా కదా నాకు టిఫిన్‌లోకి ఇది వద్దు అంటుర్రు. నేనేమో కరెక్ట్‌గా వాళ్ళకి సరిపోయేంతనే టిఫిన్ అయితే చేస్తూ ఉంటాను. నేనేమో ఎట్లాగో టిఫిన్ తినను కదా! నాకెప్పుడైనా సరే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నప్పుడు, మనసు మంచిగా ఉన్నప్పుడు తినాలనిపిస్తేనే తింటా. లేదు అంటే టిఫిన్ కాదు కదా! టిఫిన్ ప్లేస్‌లో ఏదున్నా కూడా నేను పొద్దునైతే తినను. అంతా పనంతా కంప్లీట్ అయినాకనే నాకు తినడం అలవాటయింది. ఇక టిఫిన్ తిన్నాను అంటే ఆ రోజు నేను మంచిగున్నా, లేకపోతే నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే తినేస్తాను. ఈరోజు దోస కదా! చాలా రోజులైతుంది దోస తినక. అయినా కూడా నాకు తినాలనిపిస్తలే. ఇక మా సార్ కోసమేమో 5-6 దోసలైతే చేస్తాను. విషమ్మకేమో 3 చేస్తా. కన్నయ్యకేమో 2 చేస్తా బాక్స్‌లకి. అప్పుడప్పుడు పిల్లలు వెనక్కి తీసుకొనొస్తారు. ఇంకా మళ్ళా వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడు విషమ్మ, కన్నయ్య తినడానికి చెరొక దోస. ఇట్లా లెక్కతోనైతే దోసలు చేస్తూ ఉంటాను. మీ దబ్బున పోరు ఫస్ట్ నాకు పని చేసుకోవాలి. నీకు అంతెందుకని ఏమైనా ఉండాలి సారు. పొద్దున్నుంచి లేచి మీరు వచ్చేదాకా పనే ఉంటుంది. నువ్వేమో చాలా పని చేస్తావు అని వ్యతిరేకంగా మాట్లాడతావు.
నీకు ఇది అలవాటు అయింది పోతప్పుడు ఏదో ఒకటి చెప్పడం. ఇక మీకోసం వేసిన దోశలు మిగిలిపోతాయి. అవి అయితే మళ్ళీ అట్లనే ఉంటాయి. నువ్వు ముందే చెప్పలేదు అని చెప్పి మా సార్తోనంటే తనైతే టిఫిన్ అయితే తీసుకొని వెళ్ళాడు. ఈ ఒక విషయం కూడా స్కూల్కి అయితే రెడీ అవుతుంది. 4 రోజులు అవుతుంది కదా విషయం దోశ టిఫిన్ తిని. తిని బాగుందా? డిప్ చేసుకో. 1 ఇయర్ అవుతుందా? 1 ఇయర్ అయితేనే 2-3 months అవుతుండొచ్చు మనం ఇంటికి పోకముందుకు కదా. ఇంటికి పోతే తమ్ముడు వేసుకొని తిన్నాడు కదా దోశ తినలేదుగా. సరే సరే కానీ టిఫిన్ తినేసరికి విషమకైతే లేట్ అయిందని చెప్పేసి హడావిడిగా పోతుంది స్కూల్కి. కన్నయ్య కూడా రెడీ అయ్యి టిఫిన్ అయితే తింటుండు. ఆయనకి పల్లి చట్నీ వద్దంట. ఇప్పుడు బాక్స్లకేమో పల్లి చట్నీ పెట్టుకుండు, ఇప్పుడేమో బీరకాయ కూర నిన్నటిది కొంచెం మిగిలిపోతే ఆ కూరతోని దోశ అయితే తింటుండు. మా సార్ ఫాస్టింగ్ ఉంటాడని చెప్పినా కదా. ఇంతకు ముందుకు 2 years బ్యాక్ ప్రతి ఏకాదశికి ఫాస్టింగ్ ఉండేది. మంత్లీ ఫాస్టింగ్ ఉండి ఏం తినకపోయేది. ఆ తర్వాత తనకి కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. వచ్చినప్పటి నుంచి మెడిసిన్ వాడుతున్నామని చెప్పేసి ఇదే ఈ ఇమ్యూనిటీ పవర్ లేక హెల్త్ ఇష్యూ అని అవి ఇవి విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి కదా, వాటి వల్ల మెడిసిన్ అయితే వేసుకుండు. మళ్ళీ ఇప్పుడు సెట్ అయిపోయింది. ఆ మెడిసిన్స్ ఏమి యూజ్ చేస్తలేడు కదా అని చెప్పేసి ఇంక తను మళ్ళీ ఫాస్టింగ్ ఉండడం అయితే స్టార్ట్ చేస్తుండు. ఇక నేనేమంటున్నా అంటే ఇంతకుముందుకు ఎట్లాగో మనకు ఫాస్టింగ్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ మనం మందులు వాడి దాన్ని సెట్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను అంటున్నాను. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 4 గంటల వరకు ఏం తినకపోయినా కూడా ఈవినింగ్ టైంలో కొంచెం తింటే మనకి కొంచెమైనా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి నేను అంటున్నాను. కానీ మా సారు కాదంటే కాదని చెప్పేసి మొత్తం నిన్న ఫాస్టింగ్ అయితే ఉన్నాడు. ఇక నీ ఇష్టం అయ్యా అని చెప్పేసి నేనైతే వదిలేసిన. మరి ఏం చేస్తాం, మనం చెప్పే అంతా చెప్తాము, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టము. ఇక నేను కూడా చెప్పే అంతా చెప్పిన. తనైతే ఇక ఏం తినలేదు ఈవినింగ్ వరకు. దేవుడి మీద భక్తి ఉండాలి, అందరికీ ఉంటుంది. పూజలు చేయాలి, అన్నీ చేసుకోవాలి, ఫాస్టింగ్లు ఉండాలి, మొక్కులు మొక్కుకోవాలి, తీర్చుకోవాలి. కానీ మన హెల్త్ని ఖరాబ్ చేసుకొని అన్ని మొక్కులు ఉండొద్దు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ తప్పుగా చెప్తే మీ అందరికీ సారీ. ఇక కన్నయ్యని కూడా స్కూల్లో దింపేసిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వేసుకున్నాను కదా ఈ డ్రెస్, అయితే దాని మీదకి నేను వేరే రింగులు లాంటి కమ్మలు అయితే పెట్టి కిచెన్లోకి వచ్చి వీడియో ఆన్ చేసిన తర్వాత నాకు ఎందుకో ఆ కమ్మలు సెట్ అవ్వలేదు అనిపించింది. పెళ్ళికి ముందు వరకు ఇవి సిల్వర్ కలర్ రింగులు ఉన్నాయి కదా, అప్పుడు నేను బ్లాక్ కలర్ రింగులు అయితే వాడేదాన్ని. అవి నాకు బాగా అనిపించేవి. కానీ ఈరోజు అస్సలు సెట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ ఆ కమ్మలు తీసేసి వేరే కమ్మలు అయితే పెట్టుకున్నాను. నాకు ఏంటి అంటే ఇట్లా వేలాడే కమ్మలు, ఎక్కువ ఊకే కమ్మలు ఇవైతే నాకు నచ్చవు. నాకు చిన్న సైజ్ కమ్మలంటే చాలా ఇష్టము. నాకు అవే వాడాలనిపిస్తుంది. అయితే మొన్నటిదాకా రింగులు అయితే పెట్టుకున్నాను కదా, గోల్డ్ రింగులు అవి ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు నేను పెట్టుకోవాలంటే మళ్ళీ ఫెవిక్విక్తో అయితే పెడతాను. ఎందుకంటే అవి చిన్న రింగులు కదా, ఊడిపోతాయి. అట్లా ఒక 2 సార్లు రింగ్ అయితే పోయింది. అప్పటి నుంచి ఏవైనా సరే రింగులు పెట్టుకున్నాను అనుకో గోల్డ్వి, నేను దాన్ని ఫెవిక్విక్తోనే స్టిక్ చేస్తాను. మనం ఇంకా రోజు స్నానం చేసేటప్పుడు చెవులకి ఇట్లా రుద్దుతూ ఉంటాం కదా, ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఆ గమ్ అనేది పోతుంది. మళ్ళీ మనం స్టిక్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇంకా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు పండుగ చేసినాం కదా, అప్పుడైతే ఆ రింగులు తీసి మరి ఆడ బీరువాలో పెట్టినా నాతో పాటు తీసుకొచ్చినా తెలియదు. వచ్చినప్పటి నుంచి నాకు దొరకట్లేవు. అందుకే ఈ కమ్మలు అయితే పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే పొద్దున్న ఎప్పుడు స్నానం చేసిన తర్వాత ఈ కమ్మలు పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కాగానే కమ్మలు అయితే తీసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. నేను నా కాలేజ్ టైంలో పూసలు లాంటి కమ్మలు అయితే యూజ్ చేసేదాన్ని. పెళ్ళికి ముందు కూడా అదే, పెళ్ళైన తర్వాత కూడా అదే వాడాను. మొన్నటిదాకా ఉన్నాయి. ఈ 2 years నుంచి ఆ పూసలు లాంటి కమ్మలు అయితే మిస్ అయినాయి. ఆ వైట్ కలర్ పూసలు అయితే పెట్టుకునేదాన్ని. నాకు అవి బాగా ఇష్టము. ఇప్పుడు కూడా మళ్ళీ కొనుక్కోవాలి. ఇంకా లంచ్ అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను, అలాగే ఎగ్ ఫ్రై అయితే చేశాను, అన్నం కూడా వండేసాను, బట్టలు ఆరేసాను. ఇక నిన్న నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది, నేనే ఆర్డర్ పెట్టిన. సోప్ బేసు, సోప్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు
ఇంట్లో తయారు చేసిన సబ్బు, ఇంట్లో తయారు చేసిన సబ్బు అని చెప్పేసి ఒకటే చెప్తున్నారు కదా! మళ్ళీ వాళ్ళకి ఇంకా వ్యూస్ కూడా మంచిగానే ఉన్నాయి. మరి మనం ఎందుకు ఒకసారి ట్రై చేయొద్దు అని చెప్పేసి ఈ సోప్ బేసు, ఈ మౌల్డ్ అయితే తిప్పించాను. అయితే నేనే ఆ సోప్ బేస్ అనేది 1 కేజీ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ కూడా ఉంటుంది. 250 గ్రామ్స్ వరకు కూడా ఉంది. కాకపోతే నేను 1 కేజీ బేస్ తీసుకున్నాను. నాకు 150నో, 140నో అయింది ఆ బేస్ మొత్తానికి. తర్వాత మౌల్డ్ అనేది సెపరేట్ తీసుకున్నాను. 87 రూపీస్ అయింది. అయితే నేను మౌల్డ్ అవి అలా సోప్స్ చేసుకోవడానికి 6 వస్తాయేమో అనుకున్నాను. కానీ 4 వచ్చినాయి. ఇక అవైతే ఓపెన్ చేసి ఆడబెట్టినాను. ఈలోగానే వర్షం అయితే వస్తుంది. ఇక బట్టలైతే ఆరేసిన బట్టలు వెంటనే తీసిన. నాకేమో ఇప్పుడు విషమకి క్లాస్ మీటింగ్ అయితే ఉంది. ఆ మీటింగ్‌కెళ్ళాలి. మా కన్నయ్యని స్కూలుకి రమ్మంటే అస్సలు రానంటే రాను, ఇంట్లోనే ఉంటానైతే అంటున్నాడు. ఇక నాకు గూడా అనిపించింది ఎట్లాగో ఒక 10, 15 మినిట్స్‌లోనే వస్తుంటిమి. మళ్ళా మీటింగ్ టైం గూడా ఎక్కువేం కాదు గదా అని చెప్పేసి, సరే అని చెప్పేసి నీ ఇష్టం నాన్న అని చెప్పి అన్నం పెట్టి బెండకాయ కూర అయితే ఏసిన. ఎగ్ అయితే ఏయలేదు. ఎగ్ ఏస్తే ఇప్పుడే అయిపోగొడతాడు. మళ్ళీ మా సార్ ఏం చేస్తాడు వచ్చిన తర్వాత, "నువ్వు ఓన్లీ ఎగ్ మాత్రమే ఏసి పిల్లలకి అన్నం పెట్టినావు, బెండకాయ ఏయలేదు" అని చెప్పేసి మళ్ళీ నాకు కట్నాలు ఇస్తూ ఉంటాడు. ఇక అందుకే బెండకాయ అయితే ఏయలేదు. ఇక మీటింగ్ కోసం అని చెప్పేసి కన్నయ్యని ఇంట్లోనే ఉంచి లోపల నుంచి డోర్ పెట్టుకోమని అయితే చెప్పిన. నేనైతే స్కూల్ కాడికి వచ్చిన. స్కూల్ కాడికి వచ్చిన తర్వాత నాకే అనిపించింది ఈ మీటింగ్ ఎప్పుడైపోతుందో తెలీదు. ఇంట్లో విషమ్మ కూడా లేదు. కన్నయ్య ఒక్కడే. ఆయనేమో అసలు మా పక్కన అక్క వాళ్ళ ఇంటికాడ ఉంచుతా అంటేనేమో అసలు నేను రానే రాను అంటుండు. ఇక తనని ఇంట్లో వదిలేసేసరికి ఎంతైనా చిన్న పిల్లగాడు కదా! భయపడతాడు అని నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించి మళ్ళీ ఇంటికి పోయి మా పక్కన అక్క వాళ్ళకి అప్పజెప్పి నేనైతే మీటింగ్‌కెళ్ళిన. మీటింగ్‌కెళ్ళి వచ్చే వరకే నేను మా సారు సేమ్ టైంకొచ్చినాము. విషమకి 1:20కి స్కూల్ అయిపోతది. మా సార్‌కేమో 2:15కి స్కూల్ అయిపోయి ఇంటికొస్తూ ఉంటారు. ఇక మేమిద్దరం అయితే కలిసే వచ్చినాం. వచ్చిన తర్వాత బెండకాయ కూరతో పాటు ఇంకోటి నేను పప్పు వండుదాం అనుకున్నాను. అది కూడా విషమ మీటింగ్ నుంచి వచ్చినాక. కానీ అక్కడనే లేట్ అయింది కదా! పప్పు అయితే వండలేదు. ఇక రాగానే మజ్జిగ చారు అయితే చేసేసి అన్నం అయితే తినేసాము. గిన్నెలున్నాయి ఇంకా తోమడానికి. ఈ ఒక షార్ట్ వీడియో తీసుకుందాము. అలానే ఈ వీడియోలోనే ఈ సోప్స్ చేయడం చూపిద్దామని చెప్పేసి ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఈ పని స్టార్ట్ చేసే వరకు 3:30 అయిపోయింది. పిల్లలైతే వాళ్ళ హోంవర్క్ రాసుకుంటుర్రు. నేనే చెక్ చేసి బుక్స్ అయితే ఇచ్చొచ్చాను. ఇక ఇప్పుడైతే ఈ సోప్ బేస్ కట్ చేస్తున్నాను కదా! నిజంగా ఆ సోప్ బేసు ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేస్తుంటే ఎంత మంచిగా కట్ చేయాలనిపిస్తుందో, దాంతోనైతే ఊకే ఇట్లా ఆడుకోవాలనిపిస్తుంది. ఐస్ లాగా క్యూబ్స్ అయితే మంచిగా కట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా! క్యూబ్స్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో, చూడడానికి జెల్లీలాగా అనిపిస్తుంది. ఒకటి చిన్న క్యూబ్ తీసుకొని ఇలా నోట్లో పెట్టుకొని చప్పరించాలి అని అయితే అనిపిస్తుంది. చాక్లెట్స్ లాగా అనిపిస్తుంది. కొద్దిసేపు వాటితో ఆట ఆడిన తర్వాత ఈ సోప్ అయితే రెడీ చేస్తున్నాను. అయితే నా దగ్గర ఇదైతే పిండి ఉంది. ఇది మల్టీగ్రెయిన్ పిండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం సున్ని పిండి అంటాం కదా! అదే సేమ్. దాంట్లో పెసరపప్పు ఉన్నాయి. తర్వాత కొంచెం బొబ్బర్లు, మినపప్పు, ఎర్ర కందిపప్పు, కొంచెం రాగులు ఇవైతే ఏసాను. ఏసి మిక్సీ అయితే పట్టేసాను నిన్న. ఇక దాంతోనే ఇప్పుడు సున్నిపిండి సోప్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆ సోప్ బేస్ ఏసుకున్నాక 2, 3 మినిట్స్‌లోనే అదంతా మంచిగా మెల్ట్ అవుతుంది. అది మెల్ట్ అవ్వగానే ఇలా కొంచెం ఆ పౌడర్ ఏసుకున్నాను. అదొక 3 స్పూన్స్ పౌడర్ ఏసుకొని ఇలా కలిపేసాను. ఇదంతా ఒక 3-2 మినిట్స్‌లోనే అయిపోతది. మనం ఆ సబ్బు మొత్తం కరిగినంక ఆ పౌడర్ మొత్తం అందులో కలిసిపోయిన తర్వాత సోప్ మోల్డ్‌లలో వెంటనే వేసేయాలి. ఎందుకంటే సబ్బు కదా! కొంచెం తొందరగా గట్టి పడుతుంది. ఇక ఈ సోప్ మోల్డ్స్‌లలో 4 ఉన్నాయని చెప్పేసి ఈ 4 ఫిల్ చేశాను. అయినా కూడా నాకు ఇంకోటైతే మిగిలింది. నేనేం చేశానంటే దాన్ని వేరే గిన్నెలోకైతే పెట్టినంక ఒక గంట సేపయితే వీటిని పక్కన ఉంచాలి. ఒక 30 మినిట్స్‌లోనే సోప్ అయితే రెడీ అయిపోతాయి. కాకపోతే కొంచెం మెత్తగా ఉంటుంది. ఇక ఈ గిన్నెలో వేసిందయితే ఇది. నేను అది పక్కన పెట్టేసి గిన్నెలయితే తోముతున్నాను. గిన్నెలు తోమేటప్పుడు ఇందాక సోప్ బేస్ ఇదంతా కలిపేసాను కదా! ఆ గిన్నెలో. దాంట్లో కొంచెం ఉంటే ఇది నురగ వస్తదా? రాదా? అని చెప్పేసి చెక్ చేశాను. నురగ మంచిగానే వస్తుంది. ఎందుకంటే ఈ గ్లిజరిన్ బేస్ తీసుకుంటే నురగ రాదు అని చెప్పేసి చాలా షార్ట్ వీడియోస్‌లలో చూసాను నేను. అందుకే
ఊరికే చెక్ చేశాను. కానీ మంచిగా నురుగైతే వచ్చింది. ఇక అదైతే రెడీ అయ్యేలోపు గిన్నెలైతే తోమేస్తున్నాను. నేను గిన్నెలు తోమేటప్పుడు నా వీడియోనే చూసుకుంటాను. ఎక్కువ సార్లు ఏంటి అంటే వాయిస్ చెప్పేసి అలాగే అప్లోడ్ చేస్తాను కదా! ఏం చెప్పాను, ఏంటి అనేది ఇలా వింటే మనకు కూడా వీడియోపై ఒక క్లారిటీ అనేది ఉంటుంది. పొద్దున్నుంచి టైం అయితే దొరకలేదు వినడానికి. అందుకే ఇప్పుడైతే వింటున్నాను. గిన్నెలు కూడా అన్నీ తోమేసుకున్నాను. సర్దేసుకోవాలి. ఇక ఇప్పుడు మనకు సబ్బులు చూసుకునే టైం అయితే వచ్చింది. ఒక 30 మినిట్స్‌లోనే ఇవైతే గట్టి పడిపోయినాయి. ఇంకా నేనైతే ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూస్తున్నారు కదా! సోప్స్ ఎంత మంచిగా వచ్చినాయో ఈ మౌల్డ్ నుంచి. అదే ఆ బౌల్ నుంచి సోప్ అంత ఈజీగా అయితే రానే రాలేదు. మళ్ళీ నేనేం చేశానో కూడా చెప్తాను. ఇలా 4 సోప్స్ అయితే రెడీ చేసుకున్నాను. నిన్ననే ఈ ఒక్క సోప్ తీసి వాడాము. మంచిగా అనిపించింది. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. పిల్లలు ఫేస్ వాష్‌లు చేసుకుర్రు. ఇంక పిల్లలు స్నానాలు చేసుకుర్రు. నైటు అదే సోప్‌తోని మా సారు కూడా స్నానం చేసుకుండు. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. మొత్తానికి హోమ్ మేడ్ సోప్స్ అయితే రెడీ చేశాను. దీంట్లో మనం వాడాల్సినవి, వేయాల్సినవి ఏం లేదు. ఆ గ్లిజరిన్, సోప్ బేస్ ఒకటుంటే దాన్ని కట్ చేసి మెల్ట్ చేసుకొని దాంట్లోకి ఈ పౌడర్ ఏసుకున్నాను. ఇంకా హాఫ్ వరకైతే సోప్ బేస్ మిగిలింది. నెక్స్ట్ టైము వేరే సోప్స్ అయితే చేస్తాను. ఇక ఇప్పుడైతే వచ్చి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం పెట్టుకున్నా కూడా నురుగ అయితే మంచిగానే వస్తుంది. రోజు మన బాడీ సోప్స్ ఎట్లా ఉంటాయి అట్లనే ఉంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. నేనేంటంటే అవన్నిటిని రోస్ట్ చేశాను. ఆ రోస్ట్ చేసిన స్మెల్ బాగా తెలుస్తుంది. ఈ సోప్స్ ఒక్కొక్క సోపు ఎన్ని రోజులు వస్తుందో కూడా ముందు ముందు వ్లాగ్స్‌లలో చెప్తాను. ఇదైతే నాకు ఎక్కువ రోజులు వస్తాయి. ఇంట్లోనే ఇంకా సోప్స్ అయితే రెడీ చేసుకుంటాను. మరి ఈ వీడియో ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను హ్యాపీగా ఉన్నాను సోప్ చేసినందుకు. అనుకున్న దానికన్నా మంచిగా పర్ఫెక్ట్ వచ్చాయిగా అందుకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.